వేసవి తాపాన్ని తట్టుకునేందుకు చాలామంది నీరు, నీడను ఆశ్రయిస్తున్నారు. దాహం తీర్చుకోవడానికి నీళ్లు తాగడం ప్రధాన అలవాటైనప్పటికీ పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటారు. ఆ క్రమంలో మొదటి పండు పుచ్చకాయ. పుచ్చకాయ మన దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. పుచ్చకాయ నీటి పండు అయినప్పటికీ దాని తీయని రుచికి కూడా పేరుగాంచింది. సహజంగా తీపి రుచిని కలిగి ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తినవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఏదైనా పండును తినడం వల్ల చక్కెరలు, కార్బోహైడ్రేట్లు అధికంగా తీసుకునే అవకాశం ఉంది. వాటిని తినేటప్పుడు పరిమాణాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. పుచ్చకాయలో సహజ చక్కెరలు ఉంటాయి. వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అయితే దీన్ని చిన్న భాగాలలో తినటం మంచిది. పుచ్చకాయ 72 అధిక గ్లైసెమిక్ ఇండెక్స్లో ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెరలో వేగంగా పెరుగుదలకు కారణమవుతుంది. కానీ దీనికి తక్కువ జిఎల్ ఉంటుంది. అంటే ఇది అందించే చక్కెర పరిమాణం సాపేక్షంగా తక్కువగా ఉంటుంది. పుచ్చకాయను మధుమేహానికి అనుకూలమైన ఆహారంలో భాగం చేయవచ్చు. దానిని మితంగా తీసుకోవడం ముఖ్యం. మధుమేహం ఉన్నవారు సమతుల్య ఆహారంలో భాగంగా పుచ్చకాయను మితంగా తినవచ్చు. కానీ తినే మోతాదు, పరిమాణాలను గుర్తుంచుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించటానికి ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులతో జత చేయాలి. అప్పుడే పుచ్చకాయలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులతో పుచ్చకాయ తినటం చక్కెర శోషణను నెమ్మదింప చేయడానికి, రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడానికి సహాయపడుతుంది. మధుమేహాన్ని నిర్వహించటం, మీ ఆహారంలో పుచ్చకాయను చేర్చుకోవడంపై సలహా కోసం వైద్య నిపుణుని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిదే. పుచ్చకాయ హైడ్రేషన్కు మంచి మూలం. విటమిన్లు ఏ, సి అలాగే లైకోపిన్ యాంటీఆక్సిడెంట్ను కలిగి ఉంటుంది. పుచ్చకాయ రసంలో అధిక జిఐ ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉంటే దీనిని ఎక్కువ తినడం కొంత ఇబ్బందికరమే.